ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా పైడిపర్రు డ్రైవర్స్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. కందుల శ్రీనుపై దాడి చేసిన ప్రభాకర్ గాయపరిచాడు. దీన్ని అవమానకరంగా భావించిన శ్రీను తన స్నేహితులతో కలిసి ప్రభాకర్ పై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ఇందిరాభవన్ లో శివచరణ్ రెడ్డి అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నేడు ఉన్నత స్థానంలో ఉన్న అనేక మంది నాయకులు గతంలో యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన వారే అన్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి యువ నాయకులే భవిష్యత్ అని కొనియాడారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో చోరీ జరిగింది. శుభకార్యాలకు ఇతర పనుల కోసం ఊరికెళ్లిన ఇళ్లను టార్గెట్ చేశారు దుండగులు. చోరీలో సుమారు 5 తులాల బంగారం, 3 తులాల వెండి, 25,000 నగదు దొంగలు ఎత్తికెళ్లిన బాధితులు తెలిపారు. కరీంనగర్ లో దీక్షా దివస్ ను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గంగుల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కృష్ణా జిల్లా పామర్రు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన P4 కార్యాలయాన్ని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి P4 ద్వారా మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే రాజా తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. 4వ వార్డులో డ్రైనేజీకి కేటాయించిన నిధులను తొలగించారంటూ కౌన్సిల్ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని యనమదుర్రు డ్రైన్లో దూకి యువకుడు ఆత్మహత్యయత్నం చేశాడు. స్థానికుల సమాచారంతో తాళ్ల సహాయంతో యువకుని రక్షించిన ఫైర్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. యువకుడు భీమవరంకు చెందిన రమేష్ గా పోలీసులు గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రవీంద్ర భారతి ఆవరణలో స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు సీఎంను ఆహ్వానించారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. యువత అణుశక్తి కంటే గొప్పగా తయారు కావాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మై భారత్ యువ భారత్ యూనిటీ మార్చ్ ర్యాలీని మేయర్ ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఓ మహిళ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. యజమానింట్లో దొంగతనం చేసిన మహిళ, ఆమెకు సహకరించిన ఇతర ముద్దాయిలను అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.